మరి ఇప్పుడు కూడా కీర్తన 119వ కీర్తన సహోదరి దైవకృప ముందరకు వచ్చి కీర్తన 119వ కీర్తన 1 నుండి 15 వరకు చదువుతారు. అందరం కూడా దేవుని వాక్యాన్ని గౌరవిస్తూ అందరూ లేచి నిలబడి సహోదరి చదివిన తర్వాత మనమందరం కూడా చదువుదాం. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన సిద్ధపడి ఉండిన నేనెంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలిగి నేరదు. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ కట్టడలను నేను గైకొందును. నన్ను బొత్తిగా విడనాడుకుము. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికియున్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రము నొందదగిన వాడవు. నీ కట్టడలను నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను. నీ త్రోవలను మన్నించెదను. నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను. అంతేనా? దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరం కూర్చుందాం. మరి ఈ యొక్క చదివిన 15 వాక్యాలలో కొన్ని వాక్యాలు తీసుకొని మన మధ్యలో సహోదరుడు సునీల్ గారు కూడా వివరిస్తారు. అందరం కూడా చప్పట్లు తట్టి సహోదరుని ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు అయ్యగారికి మరి దానికన్నా ముందు దేవునికి స్తోత్రాలు చెప్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ముందుకెళ్ళిపోతాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడా, ఇదిగో ప్రభా, నీ మాట మాట్లాడుతుండగా మా మధ్యలో మీరు ఉండండి. ఇంతవరకు మీరు ఉన్నారు, ఇక పైన కూడా మీరే ఉండి మమ్మల్ని నడిపిస్తారని. ఇదిగో ప్రభా, నేను మాట్లాడుతుండగా నాకు మా అందరికీ అది పనిచేసేలాగా సహాయం చేస్తారని నజరేయుడైన యేసు నామములో అడుగుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు నేను ఇక్కడ వాక్యం చెప్పట్లేదు అంటే నా తర్వాత అయ్యగారు మాట్లాడతారు. ఇప్పుడు అక్క చదివిన వాక్యాన్ని వివరించడానికి నేను ఇక్కడ ఉంచాను. మరి 119 కీర్తన ప్రతి ఒక్కరికి తెలుసు, అది చాలా పెద్ద కీర్తన అని. ఎన్ని వచనాలు ఉంటాయి అందులో? చక్కగా మీరు మాట్లాడితే నేను మాట్లాడేస్తాను. దేవునామ స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని? 176. 176. అయితే ప్రత్యేకంగా ఈ కీర్తన ఎవరు రాశారో స్కాలర్స్కి కూడా తెలియదంట. కానీ ఈ కీర్తనలో ఉన్న మాటలు ఏంటంటే, ఈ 176 కీర్తనలో ప్రతి మాట నీ వాక్యము, నీ కట్టడలు, అలాగా పర్యాయ పదాలు, సినానిమ్స్, అలాగా 8 రకాలుగా అంటే వివరించారు. యేసు ప్రభు వారు ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు 4 సువార్తలు. ఎవరు మాట్లాడండి? మీరు మాట్లాడితే నేను మాట్లాడతాను.
మొట్టమొదటి 4 పుస్తకాలు. ఆ 4 పుస్తకాలు దేవుడిని 4 యాంగిల్స్‌లో ఎలాగైతే చూపిచ్చారో మనందరికీ, ఇలాగా ఈ వాక్యం రాస్తున్న ఆయన కూడా ఆయన ఆయన గురించి మర్చిపోయి దేవుని వాక్యాన్ని ఎన్ని విధాలుగా వర్ణించాలో అన్ని విధాలుగా వర్ణించారు. ఈ 176 కీర్తనలు, ఈ 176 వచనాల్లో నీ వాక్యము, నీ మాట అంటే ఆ వచనం అన్న మాట లేకుండా ఏమీ లేవంట. రెండే 2 వచనాలున్నాయి. అయి నా తర్వాత వచ్చినోళ్ళు చెప్తారు. ఈ తర్వాత ఈ 119లో 76 ఫస్ట్ అలిఫ్ అని, తర్వాత బేత్ అని రాసున్నాయి కదా! ఈ మాటలు బైబిల్‌ని ట్రాన్స్లేషన్ చేసినప్పుడు హెబ్రీ భాషలో మనకి ఇంగ్లీష్‌లో 26 వర్డ్స్ లెటర్స్ ఆల్ఫాబెట్స్ ఎలా ఉన్నాయో హెబ్రూ భాషలో 22 ఉంటాయంట. ఆ 22 ఎన్నున్నాయో ఇలాగా ఈ ఒక్కొక్క పారాలో 8, 8, 8 అలా పెట్టారంట. ఈ ఫస్ట్ పారాలో 8 అందుకని ఏతో స్టార్ట్ అయింది, తర్వాత బీతో స్టార్ట్ అయింది. అంటే నేను ఇంగ్లీష్‌లో చెప్తున్నాను, అవి హెబ్రీ వర్డ్స్. అలాగా 22 మాటలని ఒక్కొక్క దాంట్లో 8, 8, 8 చెప్పారనమాట. ఈ 8, 8 అయితే మొత్తానికి దీని సారాంశం ఏంటంటే, మనందరం దేవుని వాక్యం మీద ఆధారపడి ఉండాలి. ఆయన వాక్యం మనకు తోడుగా ఉంటే మనం ఏదైనా చేయొచ్చు అని. అందరికీ కంటతా వాక్యమే అది. సామ్స్ 119 ఒక్కసారి ఎవరైనా చదివి తొందరగా. యవనస్తులు దేని చేత శుద్ధిపరచుకుందురు నీ కదా. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. అంటే మనందరికీ ఆ వాక్యం ఎలా ఉందంటే, ఇప్పుడు మనం పాదులు పెడతాం కదా, ఆనపకాయ పాదు, ఈ పాదులు, ఆ పాదులు పెట్టినప్పుడు ఆ పాదులు నిలబడడానికి మనం ఏదో ఒకటి సపోర్ట్ తీసుకుంటాం కదా. ఆ సపోర్ట్ లేకపోతే ఆ పాదులు సరిగ్గా కాయవు. అలాగే దేవుని వాక్యం మనకు లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం యవనస్తులే. ఎప్పటికైనా ఈవెన్ 60 సంవత్సరాలు వచ్చినా యవనస్తుడే. అందుకే చెప్తున్నాను, అంటే అటువంటి ఫీలింగ్స్లో ఉంటారు కదా జనాలు. అందుకని నేను ఈ మాట ప్రత్యేకంగా తీసుకుంటున్నాను. ఏంటంటే యవనస్తులు దేని ద్వారా కరెక్ట్గా ఉండగలరంటే దేవుని వాక్యమే. అసలు ఈ మాట అసలు ఇక్కడ రాయవలసిన పని ఏముందంటే యెషయి 20:40 ఒక్కసారి ఎవరైనా 20:40 40వ వచనం, సారీ 40:20 40:20 అన్న. సరే సరే. అయితే ఈ యెషయా గ్రంథంలోని ఇంకొక మాట ఏముంటుందంటే, ప్రతి యవనస్తుడు ఏమంటాడు పడిపోయే అవకాశం ఉంటుందని యెషయా గ్రంథంలో రాసుంది. ఆ వచనం నేను నెక్స్ట్ టైం మీకు చూపిస్తాను. అంటే యవనస్తుడు అంటే పిల్లలు అలసిపోతారు, యవనస్తుడు తొట్టిల్లిపోతారన్న వాక్యంలో ఉంది. అందుకని దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఈ వాక్యం ఏముందంటే, ప్రతి యవనస్తుడు వాళ్ళ నడకలను దేనితో శుద్ధి చేసుకుంటారంటే వాక్యం ద్వారానే శుద్ధి చేసుకుంటారని ఇక్కడ రాయబడి ఉంది. కాబట్టి వాక్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 119 కీర్తనలు ఆయన వాక్యం మనం ఎలాగా మన ఒంట్లోకి ఎక్కించుకుంటే మనం ఎంత బాగుపడతామన్నదే ఈ సారాంశం. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. సునీల్కి 10 నిమిషాలు వివరించి సునీల్ అని చెప్పాను. 10 నిమిషాల కంటే త్వరగా ముగించాను. ఓకే, ప్రభు ఆయన్ని కూడా దీవించి ఆశీర్వదించిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము కొన్ని విషయాలు చెప్పిన తర్వాత మనము కానుకల్లోకి వెళ్దాం. మరి వచ్చే వారం కూడా మనకి ఇదే సమయంలో సాయంత్రం 5 నుండి 7 వరకు ఆరాధన ఉంటుంది. కనుక ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క ఆరాధనకి మీరు వచ్చి పాల్గొనాలని మరి ప్రభు పేరట ఆహ్వానిస్తున్నా. ప్రతి మంగళవారం కూడా మనకి క్యాంప్ పరిచర్యలు ఉన్నాయి. ఆ పరిచర్యల కొరకు మీరు ప్రార్థించండి. మీ బిల్డింగ్స్లో ఎవరైనా తెలుగువారు ఉన్నట్లయితే మీరు మాకు తెలియజేయండి. ఖచ్చితంగా ఆ స్థలాలకి వచ్చి పరిచర్య చేయాలని ఆశిస్తున్నాం. మరి సంఘం యొక్క ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అనేకమైన అన్యజనులు ఉన్నారు, వారందరూ కూడా రక్షణ పొందాలని.
మన సువార్త చెప్పిన వారికే కాకుండా తెలియని వారికి కూడా మనము తెలియచేయాలి. హల్లెలూయా. సో అది మనము చెప్పినప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు. మరొకటి, ఇప్పుడుండే పరిస్థితులను బట్టి ఎక్కడ చూసినా కూడా మనము యేసు ప్రభు గురించి చెప్పామంటే రివర్స్ మాట్లాడడానికి చాలామంది ఉన్నారు. సో చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం, చెప్పలేని పరిస్థితి. సో ఎలాగా మనము యేసుక్రీస్తుని మనము వాళ్ళకి తెలియజేయగలమంటే మనమే సాక్షులంగా మారాలి. హల్లెలూయా. మన జీవితమే అలాగా మారిపోవాలి. అలాంటి జీవితాన్ని మనము జీవించినట్లయితే ఖచ్చితంగా మనల్ని చూసేవారు ఏదో ఒక వ్యత్యాసం ఉన్నది ఈ వ్యక్తిలో అని చెప్పి మనల్ని అడగడానికి ప్రారంభిస్తారు. అప్పుడు ప్రభు ఖచ్చితంగా ఒక అవకాశాన్ని వారితో పంచుకోవడానికి మీకు సమయాన్ని ఇస్తారు. ఆ సమయం కొరకు మీరు వేచి ఉండాలంటే ఖచ్చితంగా మనమందరం కూడా ప్రతి ఒక్కరము సాక్షులుగా మారాలి. మన జీవితము సాక్షిగా మారాలి. సో అటువంటి జీవితాన్ని మీరు కొనసాగిస్తూ ప్రతిరోజు ప్రార్థనలోను బైబిల్ చదవడంలోనూ మీ సమయాన్ని గడపండి. ఉదయాన్న లేచినప్పుడు దయచేసి ప్రార్థిస్తూ బైబిల్ని చదువుతూ రండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. అదేలాగన మీరు ప్రార్థించేటప్పుడు మా కొరకు కూడా మీరు ప్రార్థించాల్సిందిగా మనవి చేస్తున్నా. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.